సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ సినిమాలో చూపించినట్టుగా గంజాయి వాడడం వల్ల ఆకలి వేయడం, అసందర్భంగా నవ్వడం లాంటి లక్షణాలే కాకుండా ప్రాణహాని కూడా జరుగుతుంది. దయచేసి ఎవరూ వీటి జోలికి వెళ్ళొద్దు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? రై కొట్టేయడం వర్క్ మన టాలెంట్, తను అమ్ముకోవడం వాడి టాలెంట్. అలా అని చెప్పి ₹1 కోటి విలువ చేసి వజ్రం ఆడికి 30 లక్షలకి ఇచ్చేస్తావా? వాడికి ఇస్తే 30 లక్షలని వస్తాయి. అదే మన దగ్గర ఉంటే కథలు తప్ప కరెన్సీ రాదు. నా మాట ఇప్పుడున్నావు కనుక నువ్వు పదా. నమస్తే సేటు. రా రాజా, ఏంటి టైంలో? నేను డౌన్ అయ్యే టైం దగ్గర పడింది సేటు. చూసింది చాలు. ప్యూర్ ఆఫ్రికన్ ఒరిజినల్ డైమండ్ విత్ వారంటీ. సెటు సైట్ రా. ఏంటి వాళ్ళెవరు? మనల్లో చెప్పేం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి ఆలోచించి ఆ సీట్ గడి వాటం చూసావా? ఆడి ఆనందంలో మన కష్టం కనిపిస్తుందిరా. నాకు మాత్రం ఆ పొజిషన్ కనపడుతుంది. సేటు, దుబాయ్ ఫ్లైట్ కి టైం అయిపోతుంది. డాన్ పొజిషన్ వెయిటింగ్ అక్కడ. ప్లీజ్ రా. ఉప్పుకి ఊరగాయకి సరికిచ్చేస్తున్నాడు ఈ డాన్ అయిపోతాడు. ఇదిగో రాజా నీ అమౌంట్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఫోన్ తెత్తద్దు, వెళ్ళిపోండి. చలో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన ప్రాబ్లంకి సొల్యూషన్ 20 అడుగుల దూరంలో ఉంది. ఇప్పుడు ఆ ముసలిగా టీ తాటాకి వెళ్తాడు. టీ తాగుతూ ఒక 5 నిమిషాలు సోదేస్తాడు. నేను ఇంకో 5 నిమిషాలు మేనేజ్ చేస్తాను. ఈలోగా నువ్వు పని కానిచ్చుకొచ్చి. ఓ పని చేద్దాం, రోల్స్ రివర్స్ చేద్దాం. నేను వెళ్ళి 5 నిమిషాలు మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి కొట్టుకొచ్చి. చా ఎవడ కథ ఆడే హీరో, ఇది నీ కథ. ఇది తీసుకో. ఏటీఎంలో ముందు నుంచి వచ్చేటప్పుడు వెనక లాకర్లో పెడతారు. ఓ రాయి తీసుకెళ్ళి బదులు కూడా తెచ్చి. ఆల్ ద బెస్ట్. కేవలం 2 లక్షలే. నీ లవ్, నీ జాబ్, ఆడి చేతిలో చావు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఖర్చు విత్ మొహం తుడుచుకోవడానికి కాదు, మొహం కనపడకుండా కవర్ చేసుకోవడానికి. లోపల కరెన్సీతో పాటు కెమెరాలు కూడా ఉన్నాయి. దొరికామంతే.
ఇప్పుడు మనం చేసే దొంగతనానికి పాపం ఆ ముసలోని జైల్లో పెడతారేమో. ముందు డబ్బులు కొట్టుకురా, కావాలంటే తర్వాత మనమే బెయిలిప్పిద్దాం. ఊరిలో మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు? నిన్నే అమ్మ నాన్న అడిగింది చెప్పు. సార్ ఎక్కడికి? దొరికిందిగా. అంటే దుబ్బేద్దామా? దుబ్బేస్తే దొంగతనం, దొరికితే అదృష్టం. మనం దొంగలం కాదు, అదృష్టవంతులం. Good morning. Good morning. Go! What happened? What happened? What happened now? Look at your boyfriend. Shit! Go! Go from here! Go! Go away! Enough. Living together workout కాదని నేను ఎన్నోసార్లు చెప్పాను. Look at these guys. They've become so weird, you know. Bedroom నేమో bathroom గాను, balcony నేమో బార్ గాను యూజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో ఫెడ్ అప్ విత్ దీస్ గైస్. ఐ డోంట్ వాంట్ టు లివ్ హియర్ ఎనీమోర్. అరే ఇప్పుడు ఏమైంది? జస్ట్ రిలాక్స్ నా. వాట్ రిలాక్స్? హౌ కెన్ ఐ? ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా. సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా దే రిపీట్ దిస్. ఇంకా నాకు ఓపిక లేదు. ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. ఇంక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిందే. రాత్రి తాగింది హ్యాంగ్ ఓవర్తో చూస్తుంటే ఏంట్రా తినుకోవాలా? అక్కడ కూడా హ్యాంగ్ ఓవరే. ఏ నైట్ తాగిందా? పొద్దున్నే. వాట్స్ రాంగ్ డూడ్? చూసింది నీ గర్ల్ ఫ్రెండేగా. కాదు, నీ గర్ల్ ఫ్రెండ్.
Sir, definitely ARD is better because ARD compiles Dalmic bytecode into a system-dependent binary, which is an efficient way of execution. బాగుందమ్మా, బాగా చెప్పావు. నీ క్వాలిఫికేషన్కి గ్లామర్కి జాబ్ బాగా మ్యాచ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నీకు ఇచ్చే శాలరీకి నా కార్ లోన్కి కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఏం లేదమ్మా, ఈ మధ్యన మా ఆఫీస్కి ఫ్రంట్ డోర్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. రష్ ఎక్కువైపోయి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే బ్యాక్ డోర్ నుంచి వచ్చావనుకో రాయల్గా రావచ్చు. ఓ ఏంటమ్మా బ్యాక్ డోర్ అనగానే వెనకాల చూస్తున్నావు, అది ఇప్పుడు కనపడదు. నువ్వు 2 లక్షలు ఇచ్చావు అనుకో డోర్తో పాటు జాబ్ కూడా కనపడుద్ది. అంటే నీకు 2 లక్షలు ఇస్తే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే ఇప్పుడు దాకా నేను చేసిన విజ్ఞాన ప్రదర్శన అంతా వేస్ట్ అంటావు. నువ్వు చాలా షార్ప్ అమ్మా. మరి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ఎందుకు రాలేదమ్మా? వచ్చిందమ్మా, కానీ ఆడు నీకంటే గొప్పడమ్మా. నువ్వు కార్ లోన్కి వేస్తే ఆ డైరెక్ట్ ఫ్లాట్ లోన్కి వేసాడు. ఏంటి నాతోనే సరసాలా? మరి లేకపోతే 2 లక్షలు అడిగాక నీతో సరసం కాపితే కాపురం చేస్తా అనుకున్నావా నీ? బాయ్ సార్ ఈయన బయటికి పంపించు, లోపలికి నాకు టీ పంపించు. అది ఇటు బ్యాక్ డోర్లో పోయి. ఇక్కడ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి అప్పిస్తారా? ఇస్తాం. జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా? ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఇస్తారా? ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. అబ్బో, మోడొచ్చేతున్నాడు. అప్పుడు రెడీ ఉండు. అలాగే బాబు జాబ్ వచ్చిందా? వచ్చిందిరా, బ్యాక్ డోర్ 2 lakhs అంట. ఫ్రంట్ డోర్ నుంచి అలా పోయా 4 లక్షలు ఇద్దరేమో. నీ బుర్రకి జాబ్ రావాలంటే కనీసం 10 కావాలి. అబ్బా పడిగా పద. అరే బాబు ఎక్కడికి? యాజ్ యూజువల్ ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోగానే అక్కడ స్పెషల్ క్లాస్ ఉంటుంది కదా, పదా. 2 లక్షల ఆఫ్టర్ ఆల్ 25,000 శాలరీకి అంతా. బై ద వే నువ్వు ఇంటర్వ్యూ బాగానే హ్యాండిల్ చేసావు కదా? చేసే ఉంటావులే. అయినా టూ మచ్ కదా, 2 లక్షల. జాబ్ ఇస్తున్నాడా, కంపెనీలో షేర్ ఇస్తున్నాడా? ఎవడి స్వార్థం వాడిది. కరెక్టే, ఎవడి స్వార్థం వాడిదే. నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునే నాది, నాకు జాబ్ వస్తే కానీ నన్ను పెళ్లి చేసుకోలేననే నీది, ఒక మంచి సౌండ్ పార్టీకి ఇచ్చి నీ పెళ్లి చేద్దాం అనుకునే నీ బాబుది. ఎవ్రీబడీ సెల్ఫిష్. నా స్వార్థం నా ఒక్కదాంది కాదు, మన ఇద్దరి గురించి. అయినా ఇంటర్వ్యూలో జాబ్ రాదు కానీ పౌరుషం మాత్రం ఫ్రీగా వస్తుంది. 2 లక్షలు ఇస్తే జాబ్ ఎవడనే ఇస్తాడు, కానీ పౌరుషం ఒకటిస్తే రాదు, ఒంట్లో ఉంటుంది. Once upon a time long ago, పక్కనెట్ట నా ఈగో నీకు పడ్డా ఎందుకో ఎందుకో. వేలడంత లేవు ఎందుకీగో, సెల్ఫిష్ కే నువ్వులుగో, ముద్దరేసా చూసుకో చూసుకో. హరి బిల్గేట్స్ అవ్వాలి అని నేనే కోరానా, మన బిల్లైనా కట్టేలా జాబే సంజోనా. ప్రేమిస్తే బేగారవ్వడా, వాడెవ్వడైనా మేరా నామ్ జోకర్ చూడరా. ఈ వయసే నీకు ఎందుకంట, నేనైతే పెళ్ళే చేసుకుంటా. పిల్లదానికేమో పెళ్లి గోలరో, లంచమంటూ లేని జాబు చూడరో. ప్రతి వారం ఎవడో ఒకడొచ్చి నన్నే చూస్తున్నాడే. వారం వర్జం అన్ని చూసి నేనే వస్తాలేవే. నీకే అంత సీనంటే గోలే ఉంటుందా? పోషించే ప్రతి మగవాడు ప్రేమిస్తాడని ఉందా? గర్ల్ ఫ్రెండే ఫ్రీగా రాదురా, రుణమాఫీ లేదు, ప్రేమిస్తే పెళ్ళవుతుందిరా. బాయ్ బాయ్. బాయ్.
అరిచేవనుకో పీకి దిగిపోతే పద. ముసలి మంచికాయ జగదీష్ సౌండ్ ఇంజనీర్ ఏమోరా, లోపలికి వెళ్దాం పద. ఇంట్లో ఉన్న డబ్బు గోల్డ్ అంతా సంచిలో పెట్టి తీసుకురండి. మీ అమ్మాయి పీక్ కోసేస్తాం. ఇంట్లో ఉన్న డబ్బులు నగలంతా బ్యాగ్ వేసుకుని తీసుకురా, లేకపోతే చంపేస్తామండి. ఒక్కతే కూతురు, దాన్ని చేయొద్దు. మీకేం కావాలంటే అది ఇస్తా. ఈ బిల్డింగ్ ఇస్తా, ఆస్తి ఇస్తా, బంగారం ఇస్తా. దాన్ని చేయకండి సార్. అరే కృష్ణ, ఇట్లాంటి కటింగులు నేను చిన్నప్పుడు మా ఊరు కాకాలలోనే ఇచ్చాను రా. ముసుగులు తీయండి రా. ఏరా కృష్ణ, ఏంటి కటింగులు? సెటు సూపర్ కనిపెట్టావు. కనిపెట్టడంలో సేటు కుక్క మాదిరి. అవునరా, నే కుక్క మాదిరి, నువ్వు పిచ్చి కుక్క మాదిరి. ఎంత భయపెట్టావు కృష్ణ, ఏంటిదంతా? ఏం చేయాలండి మరి? సెటిల్తో పనిచేస్తే సెటిల్ అవ్వలేము. అయినా నా ఏం వేరు. దుబాయ్కి వెళ్ళాలి, డౌన్గా సెటిల్ అవ్వాలి. వెళ్ళాలంటే కాసులు కావాలి కదా. ఏం చేద్దాంరా అని నేను అడిగాను. మర్డర్లు దొమ్మిలు చేయాలన్నాడు. నేనా? మర్డర్లు మానభంగాలు లాంటి థర్డ్ గ్రేడ్ పనులు మనం చేయలేం. కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందని అడిగాను. క్లాస్గా ఉంటుందన్నాడు. బయట ఎవరింట్లో అయినా ట్రై చేసి తంతారని మీ ఇంట్లోనే ట్రయల్ వర్షన్ వేసా. చిన్నప్పటి నుంచి పెంచారుగా. ఏం బామ్మా? అరే సోదాపి ఆఫీసులో కూర్చో, పూజ చేసుకుని వస్తా. రారా. రై ప్రతి సినిమాలో డాన్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఈ డాన్ కి ఆ సెట్ కుదురు బాగుంటుందా? స్కాచ్ బాటిల్ చీక్ ముక్కలా ఉంటారా? కరెక్టే. ఈ స్కాచ్ బాటిల్ కి ఆ చీక్ ముక్క సెట్ అవదురా. నీకు అలా అర్థమైందా? రైట్. ఇడు పూజ చేస్తున్నాడా, ఇల్లంతా కడిగేస్తున్నాడా? కృష్ణ, మెటీరియల్ చూపించిన అన్న. ఏంటిది? కత్తి. అలాంటి కత్తి కాదు. గజపతి నగరంలో రాజులకి వంశపారంపరంగా ఒక కత్తి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటారేమో కానీ కత్తి లేకుండా చేసుకోరు. పెళ్లి కూతురు చూసాం, కత్తిలా ఉంది. రాజుగారికి 2 కత్తులు ఎందుకని ఒక కత్తిని లేపుకొచ్చాం. శభాష్. అయినా ఇవాళ రేపు రాజుల కత్తులతో పని ఉందిరా. యుద్ధాలకు వెళ్ళాలా, వేటకెళ్ళాలా? సరే, సోదాపి అమౌంట్ ఫిక్స్ చేయి. 25,000 ఫిక్స్ చేశా. రాజుగారి కత్తి అంటే వంటింట్లో కూరగాయలు దొరుకుని కత్తి అనుకున్నావా? మరేంటో చూస్తావా దాని వాల్యూ? చూస్తాం. చూడు. వంశపారంపర్యంగా వస్తున్న కత్తి మిస్ అవడం వల్ల గజపతి నగరం ఆనంద గజపతి రాజు గారి చిన్న కుమారుడి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. వెనక్కి ఆగిపోయిన పెళ్లి జరిపించాననుకో ఇలా చెప్తారు. ఈ పెళ్లి నీ వల్ల అయిపోయిందని చెప్పారనుకో బొక్కలో దోస్తారు. కృష్ణ, దీని రేటు 25,000 ఫిక్స్, లేకపోతే తీసుకెళ్ళిపో. సర్లే కానీ. పోనీ. ఎంత? 100. ప్యాక్ చేసి ఉంచు, మళ్ళీ వస్తా. సరే. సేటు గారి తిక్కడాటరంట, మేడి పండు లాంటి మ్యాటర్ అంట, మీసమున్న వాడితోని తంట ఏంటట. కేటుగాడు పెద్ద లోపరంట, గోడ మీద పిల్లి వాటమంట, రొయ్య పిల్లలాంటి మీసముంటే ఏంటట. సకలే పోతే తయారు నా నోరే సెన్సారు, బకరా చేస్తా నీ పేరు నకరాలేస్తే సారు. నా ఫేసుకు ఉందో ఫ్యూచరు, ప్రతి ఫ్రేము సూపర్, నన్ను కెలికితే చాలా డేంజరు.
కళ మా ఆవిడే రాత్రి ఇంటికి లేట్కి వచ్చానని చెంచాడే కండముండ చోకిరంట ఒళ్ళంతా ఒకటే తిమ్మిరంట ఓవర్ యాక్షన్ ఇంకా చెయ్యమాకురా గడ్డ వేసుకున్న గాడు ఫాదరు 3 అడుగులు ఉంటది నీ ఫిగరు ఎందుకు అంతటి పొగరు నన్ను టార్చర్ పెడితే వెంట పడి పంక్చర్ చేస్తా బాడీ అది చేసావు అమ్మోరు నువ్వు పోతావే షూరు మితి మీరిందో నీ చోరు ఉతికేస్తా సోంబేరు దావుదుకి నేనే ఫ్యానులే ఓ తింగరి బుల్లే అయిపోతా నేనే డానులే One chicken large pizza with cheese. వాట్? రిమోట్. దానికి అంతసేపటి నుంచి చూడాలా? ఏరా అంతసేపటి నుంచి చూస్తున్నా. డూడ్ ఛానల్ మార్చ్. చూసి బోర్ కొడు. వాళ్ళిద్దరూ కదలటంలే. హలో. ఏ మార్చకు సూపర్ పాప వచ్చింది. అది పాప కాదు. టీవీ ఇప్పటిదాకా ఆఫ్ లో ఉంది. కొత్తిమీర ఫ్రిడ్జ్ లో ఉంది తేవా. దీనికంటే రష్గా ఉంది. ఆ కర్రీలో వేసే. సార్ పిజ్జా. ఏ పిజ్జా వచ్చింది? ఫస్ట్ తింటా. ఉందండి. పిజ్జా ఆర్డర్. నేను అంటాను కదా, నాకు అలవాట్లేదు. తీసుకో. ఆకలి. షీజ్ హాయ్. బట్ వై? కూరలో కొత్తిమీర బదులు గంజాయి కలిపేశాను. రూపాయి పడిపోయింది. పట్టానికి బాక్స్ బొక్క పెట్టింది. తెలుసు, కాల్ కనెక్ట్ అవ్వలేదు. అయితే ఏంటి, ఇంకో రూపాయి వేయి. అదేముంటే ఈ ఏడుకెందుకు? 500 చేంజ్ లేదు, అయినా నా రూపాయి నాకు ఇవ్వాలి కదా. అందులో చాలా కాయిన్స్ ఉన్నాయి, దాంట్లో నీ కాయిన్ ఏంటి తెలుసా? తెలుసు, తీ. సాయంత్రం రా, ఓపెన్ చేసినప్పుడు ఇస్తా. సాయంత్రం దాకా ఎందుకు? ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. నా రూపాయి వాడుకో. ఫోన్ దొబ్బిందా?
హాయ్ వివేక్, నేనురా రమేష్ కాపీ క్యాట్. రే 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 ఎలా ఉన్నావురా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తున్నావు? జాబ్ ట్రయల్స్. ఏంటి మన క్లాస్ టాపర్ నీకు ఇంకా జాబ్ రాలేదా? నీ దాంట్లో కాపీ కొట్టి నేనే సెటిల్ అయ్యాను కదరా. సినిమా తీసిన ప్రొడ్యూసర్ కన్నా పైరేసి తీసినట్టు బాగుపడినట్లు ఈ నీ దాంట్లో కాపీ కొట్టి బాగుపడిపోయాడు. నువ్వు మాత్రం అలా బజార్లో ఓడిపోయావు. థ్యాంక్స్ రా. సత్తిగా నువ్వేం మారలేదురా. మారలేదు, జస్ట్ పొట్ట పెరిగింది అంతే. వివేక్, మనీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదురా. నాకు తెలుసురా జాబ్ లేని పరిస్థితి ఏంటో. నీ రుణం ఎలాగైనా తీర్చుకొని ఉంచు. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని తెలుసులే. నీకు మళ్ళీ ఇచ్చేయాలనిపిస్తే నాకు కాల్ చేయి. 9505688888. హలో, వస్తాను రా, కొంచెం పని ఉంది అన్న. చెప్పన్నా మొబైల్ ఏటీఎంలో బలి వచ్చాడు. హాయ్. అసలు ఏటీఎం వచ్చింది. హలో మేడం. ఏంటి మేడం లేట్? నీకేంటి బాబు, బ్యాచులర్వి. నేను మమ్మీకి రీజన్ చెప్పాలి, పాపాకి పర్పస్ చెప్పాలి. నేను టీ సమోసా ఆర్డర్ చెప్పాలి. ఆగలేదు బా. ఎంత తింటావురా? ఇంతనేం ఫిక్స్ అవ్వలేదు బా. అంత తినకూడదురా. సరే లేడు. క్యూట్ గా ఉంది చూడు. క్యూట్ నా? క్యూట్. ఆ రెడ్ కలర్ దంతా కొనేస్తావా? ఫోన్ చేయడానికి రూపాయి మిగులుతుంది. నైస్ నా? వెరీ నైస్ వెరీ నైస్. కేఫ్కి వెళ్దాం, టైం అయిపోతుంది. ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. చలో. 500 మిగిలి. నేను ఒక అడ్వకేట్లా మాట్లాడడం లేదు. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నా క్లయింట్స్ నుంచి వచ్చే కాల్స్ కన్నా మిమ్మల్ని వెకేట్ చేయించమని వచ్చే కాల్స్ ఎక్కువయ్యాయి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఇదేంట్రా గుండ్రంగా గోలీలా ఉంది. బాల్స్. మ్యామ్, ఇంత షార్ట్ టైంలో వెకేట్ చేయడం అంటే కష్టం. ప్లీజ్ అండర్స్టాండ్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. జాబ్ సర్చ్ కన్నా ఫ్లాట్ సర్చ్ చేయడం బికమ్స్ టఫ్ మ్యామ్. ఎఫెక్ట్ ఉందా అని బాత్రూమ్ డోర్ పట్టుకుని ఉంచున్నాడు ఏంటి? ఏం చేస్తున్నారా? నేను షవర్ రావట్లేదు. షవర్ వస్తుంది. బాత్రూమ్ డోర్ పట్టుకుని తిప్పితే కాదు, లోపల షవర్ ట్యాప్ తిప్పితే. ఎలా ఈడికి ఎక్కిందిరు. पिया तू अब तो आजा, शोला सा मन दहके आके बुझा जा, तन की ज्वाला ठंडी हो जाए ऐसे गले लगा जा. Everybody complains on you. Monica, oh my darling, Monica, oh my darling. ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మ్యామ్, మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేస్తే ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. తొందరగా పని కానిచ్చుకురా. రేయ్ చేస్తా. ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా?
ఏ నువ్వేంటి ఇక్కడ? ఏంటా కొరియన్ సినిమా చూస్తున్నావు? కాంపిటీస్ తెలుగు సినిమా డైరెక్టర్ అవుతావా? హో, ఆ ఫిలిం బై శ్రీలక్ష్మియా? ఏ మానసలేదా? అది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? ఈ టైంలో లేడీస్ బెడ్రూమ్ లోకి ఇలా గట్టిగా అరుస్తాం. అరు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. నేను ఈ టైంలో నీ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చానో అనే లాజిక్ కన్నా మనం ఈ బెడ్రూమ్లో ఏం చేస్తున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది. ఏం చెప్తావు? కొరియన్ సినిమా చూస్తున్నాను చెప్తావా? నమ్మరే, ఉట్టి పాడు లోకం. సరే ఎందుకు వచ్చావు ఇప్పుడు? హ్యాపీ బర్త్డేస్. మార్నింగ్ చెప్పొచ్చుగా, ఈ టైంలో ఎందుకు? సూర్యుడికి డే టైం, చంద్రుడికి నైట్ టైం, ఈ డౌన్కి ఎనీ టైం. అది సర్లే కానీ అమ్మాయి బెడ్రూమ్కి వచ్చి పుట్టి చేత్తో వెళ్ళకూడదంట. ఏదైనా ఇచ్చి పంపించచ్చు కదా. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అమ్మాయిలంటే ఎలా కనిపిస్తున్నావు నీకు? అర్ధరాత్రి రూమ్ లోకి వస్తావా? ఫోన్ లో కూడా మెసేజ్ పెట్టొచ్చు కదా. అసలు ఏమనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పి నీ తాట తీస్తా. ఇది పట్టుకో. ఏంటి ఎవరో చైనా వాళ్ళగా ఉన్నాడు? చైనా వాడు కాదు, చిన్నప్పటి నుండి నాతో పాటు ఇంట్లో ఒక వెధవ పెరిగాడని చెప్పానే, వాడే వీడు. కృష్ణ? అవును. అయితే మాత్రం ఈ టైంలో వస్తాడా? బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. రేపు పొద్దునే వచ్చుగా. నువ్వు ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు కదా. నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటా. నీకు అలా అర్థమైందా? నేను ఓ గిఫ్ట్ తెచ్చాను, ఇచ్చేసి వెళ్తా. ఏది? ఏంటి నుంచొని నిద్రపోతున్నావు? నిద్ర? గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రేపు పొద్దున్న కేఫ్లో కలుద్దాం. రొమాంటిక్ సినిమా సోలోగా చూసి ఎంజాయ్ చేయి. మట్టి నా రొమాన్స్ అర్థం కాలేదు కానీ కొరియన్ సినిమాలు కావాలి. శ్రీలక్ష్మి మనసే పడిందా మాయలు మరిచా యదంతా హాయిలు అనుకోనిది జరిగే క్షణం పగలే కలలు కనవా కనులే నీవని నేనని విడిగా మనమేలేమని గుండెతో చెప్పన ఒకటే ప్రాణమని
కూర్చుంది ముద్దొచ్చే వేషాలు ఆ చిన్ని కోపాలు ప్రేమంటే చూసాను నీ వలన నా తోడే నువ్వంటాను నీ నీడల్లే నేనుంటాను మన ఇద్దరి కోసం ప్రేమే పుట్టిందంటాను అందించావే హద్దే లేని ఆనందం ముందుంచావే నిన్నే చూసేవో లోకం పుట్టిందే నీ కోసం అన్నట్టు చేసావే రవ్వంతా చోటిచ్చి నీ పక్కన ప్రాణాల అంచుల్లోనే నించున్నాయి నీ అందాలు బాణాలై గుచ్చేస్తుంటే ఎన్నో స్వప్నాలు సినిమాలో చూసి సంబిత్రి అంటే ఎటకరా అనుకున్నాం కానీ దీని అమ్మ జీవితం ప్రతి జీవితంలో కూడా ఏదో చేయాల్సి వస్తుంది. ఆయన బాబు ఎంత ప్రొఫెషన్ అయిపోయినంటే మొన్న ఎదురింటండి ఇంట్లో ఐరన్ బాక్స్ చెడిపోతే పిలిచి చొంబిత్రి చేస్తావా జతగా 6 రూపాయలు ఇస్తుంది. అరే ఈ చెంబిస్త్రీలు బట్టలు తుక్కోడాలు బ్యాచులర్ లైఫ్ లోనే ఉంటాయి. కిక్ బాగుంటది, ఎంజాయ్ చేయి. కిక్ సరే మండే వరకు వెయిట్ చేయి, తర్వాత అంతా బ్యాచులర్ లైఫే. కిక్ బాగా ఎంజాయ్ చేద్దు గాని. చా ఏంటి ఇంత అర్లీగా వచ్చారు? రాకపోతే అర్లీగా నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతానేమో అని భయం వేసి. ఏం జరిగింది? ప్రస్తుతానికి ఏం జరగలేదు, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. ఇంకో మ్యాచ్ వచ్చిందా? నాన్న ఓకే చెప్పేసేలా ఉన్నారు. నువ్వు అర్జెంట్గా జాబ్ సంపాదించి మా నాన్నకి ప్రపోజల్ పెట్టు వివేక్. నేను ట్రై చేస్తున్నాను కదా శ్రీ. నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? నాకు 69ది అయింది. ఇది వర్కౌట్ అవ్వకపోతే మొన్న మధ్య మార్కెటింగ్ జాబ్ వచ్చిందన్నావుగా. ఐటీ చదివి మార్కెటింగ్ ఎలా చేస్తాను? బ్రతకడానికి ఏ జాబ్ అయితే ఏంటి? ఆ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ని చూడు. హలో, సెక్యూరిటీ గార్డులు నైట్ వాచ్మెన్లు చేయడానికి నేను ఇంటర్ఫెయిల్ కాదు. నేను చెప్పేది అది కాదు. ఈ వయసులో అతనికి ఇది అవసరమా? నేను ముసలాన్ని అయిపోయాను, పెన్షన్ తీసుకుని బతికేస్తాను అనుకోకుండా పనిచేయడం లేదా? చేసే పని మన గౌరవాన్ని పెంచుతుంది కానీ తగ్గించదు వివేక్. అయినా నేనేమైనా లక్షలు అడిగానా? ఒక్క జాబేగా మా నాన్నని కన్విన్స్ చేయడానికి. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ వివేక్. ఏదో ఒకటి చెయ్యి. నన్ను మర్చిపోవడానికి నీకు ఎక్కువ టైం పట్టకపోవచ్చేమో, కానీ నాకు లైఫ్ టైం పడుతుంది. లవ్ చేయడం కంటే పెద్ద దూలాపారం ఇంకోటి ఉండదు రోయ్. ఈ క్వశ్చన్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అయినా ఏం చేయట్లేదంటదేంట్రా? మనం ఏం చేసిన ఈ అమ్మాయిలకి అందా ఇవన్నీ కాదు బావ, నా దగ్గర ఐడియా ఉంది. నువ్వు తిట్టకూడదు, కాదనకూడదు. ఏంట్రా కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నా? ఏం లేదు బావా, మనోళ్ళ లైఫ్ కారణాలు పడింది, నువ్వేమైనా హెల్ప్ చేస్తావని. ఏంట్రా లవ్ ప్రాబ్లమా? జాబ్ లేకపోతే అన్ని ప్రాబ్లమ్సే కదా. ఈ ప్రాబ్లం తీరాలంటే జాబ్ కావాలి. జాబ్ రావాలంటే 2 లక్షలు ఉండాలి. ఆ 2 లక్షలు ఏదో నువ్వు సర్దాం అనుకో, జాబ్ రాగానే ఇచ్చేస్తాడు. కొంప తీసి నేను జాబ్ చేస్తాను ఫిక్స్ అయ్యారేంటి? అవును. బాగా చదివి నీకే జాబ్ లేదు, ఇంక నాకెక్కడ వస్తుంది? మొన్న నీకు ఇచ్చిన 500 ఏం చేసావు? లేదు మొన్నకు చెప్పే. ఓ పని చేయండి, ఈ 2000 కూడా ఖర్చు పెట్టేసి మిగిలితే నాకు ఇవ్వండి. అదేంట్రా? ఇవి దొంగ నోట్లు. మరి మొన్నచ్చినవి అది కూడా దొంగ నోటే. ఇదే నా బిజినెస్. ఓరడి అమ్మ బిజినెస్. మన సెంటర్లో కనిపించినప్పుడు నీ దాంట్లో చూసి కాపీ కొట్టా బాగా సెటిల్ అయ్యా అని నువ్వే కదా మాకు చెప్పావు. మరి సెంటర్లో పిలిచి స్టేటస్ అడిగితే సెటిల్ అయ్యాను కాకుండా దొంగ నోట్లు మారుస్తున్నాను చెప్పనా? నిన్ను నమ్ముకుని కాసి చూపించాను కదరా. అయినా నా పిచ్చి కాకపోతే కాపీ కొట్టినాడు కాన్ అవుతాడు కానీ సల్మాన్ ఖాన్ ఎందుకు అవుతాడు? తప్పే ఉంది. రోజు మా బాస్ పొద్దున్నే 5 దొంగ నోట్లు ఇస్తాడు. సాయంత్రానికల్లా అవి మార్చేసి 3 ఒరిజినల్ ఆయనకి 2 నాకు.
అంటే నెలకి 30,000 నా ఇన్కమ్. కానీ ఇది ఇల్లీగల్ కదరా. ఇండియాలో దొరకనంత వరకు ప్రతిదీ లీగలే. ఒరే ఇదేదో బాగుంది కదరా. దొరికిపోతే ఇంకా బాగుంటది. రే ఏ పని చేస్తే ఏంటి, డబ్బులు సంపాదించామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇంకేం ఆలోచించొద్దు, ఇది ఒక్కడే ఈజీ వే. ట్రై చేద్దాం, సక్సెస్ అయితే ఓకే, మరి ఫెయిల్ అయితే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ కన్నా వర్స్ట్గా అయితే ఉండదు. జస్ట్ నువ్వు అని చాలు. రే రమేష్, ఇప్పుడు ఒప్పుకున్నట్టే, నువ్వు కానీ. సరే అయితే పదండి, మా బాస్ దగ్గరికి వెళ్దాం. ఇంతకీ నీ బాస్ ఎవరు? வந்து என்னோடு கலந்து வீடு. ఉయిరంటే తమిళ్లో ప్రాణం. ప్రాణం విలువ తెలిసినోడే ఇలాంటి సాంగ్ రాయగలడు. ఏం లిరిక్ రా. ఉయిరే ఉయిరే. ఇప్పుడు చెప్పు, నిజంగా నేను కావాలని చేయలేదన్నా. చాలా రోజుల నుంచి నాకు కన్ఫ్యూజన్ రా. ఇళయరాజా గ్రేటా లేక ఏఆర్ రెహమాన్ గ్రేటా? రేయ్, వీడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. క్లారిటీ కోసం రాజా గారి సాంగ్ పెట్టండి రా. రాజా గారంటే రెస్పెక్ట్ లేదరా నీకు? నన్ను మోసం చేసిన వాడికంటే నా ఎమోషన్స్ ను హట్ చేసిన వాడే నాకు శత్రు. తీసుకెళ్లి బయటపడారు. ఇప్పుడు చెప్పు, ఇద్దరు గ్రేట్ అన్న. నేనిప్పుడు అడిగేది ఎవరు గ్రేట్ అని కాదు, నన్నెందుకు మోసం చేశావని. పొరపాటున జరిగిపోయిందన్న. పొరపాటు అన్నా? వసూల్ రాజాని మోసం చేసిన, ఇళయరాజా సీడీ పైరసీ చేసిన వాళ్ళకి ఇదే గతి. ఈ విషయం హైదరాబాద్కి తెలియాలి. ఏదో యాక్సిడెంట్ అనుకుంటా బా. యాక్సిడెంట్ కాదు, మర్డర్. మర్డరా? ఎవరు చేశారు? ఇంకెవరు, మన బాసే. అదేంటి, ఎందుకు? బాస్కి ఎవరన్నా ఎదురు తిరిగినా మోసం చేసినా ఇదే పరిస్థితి. రేయ్, ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిన అదే పరిస్థితి. ఆప్షన్ లేనప్పుడు చాయిస్ ఎందుకు? పద. రైట్ బా, 11 బిర్యానీ తినొచ్చు. రే రే రే, జాబ్ ఇస్తాడేమో, రారా. దేవుడా నువ్వే కప్పడాలి దేవుడా. రే, ఈ 500 రూపాయల నోటు మీద ఇళయరాజా గారి బొమ్మేస్తే ఎలా ఉంటుందిరా? బాగుంటుందన్నా, మన ప్రెస్లో వేసేద్దాం. అన్నా నమస్తే అన్న. అన్న మా ఫ్రెండ్స్ అన్న కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఏదైనా ఉద్యోగం కానీ డబ్బులు కానీ సాయం చేస్తే. చూడ్డానికి లేతగా ఉన్నాడు, మనది హార్డ్ వర్క్ కదా, చేయగలడా? సార్ యాక్చువల్లీ ఐ బిలీవ్ హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ సార్. ఐ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ సార్. నేను వెళ్ళిన ఇంటర్వ్యూలో అయినా గ్రూప్ డిస్కషన్స్ వాటిల్లో నేనే ఫస్ట్ వస్తాను సార్. రేయ్, ఇప్పుడు చేయరా గ్రూప్ డిస్కషన్. సార్ ఇది మరి గుండా డిస్కషన్ సార్. దందా తెలుసుగా? తెలుసు సార్. మీరు వేసినవి ఒక 5 ఇస్తారు, సాయంత్రానికల్లా అవి మార్చేస్తే అసలు 3 మీకు 2 మాకు. రేయ్, నీ కాన్ఫిడెన్స్ నచ్చింది, పని పక్కాగా చేయి. నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను మారుస్తా. ఇది ఇల్లా మ్యూజియమ్మా? 2 కాదు, బొబ్బుల్ రాజు గారి గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? ఇప్పుడు ఇక్కడ ఏం కొట్టేయాలి మనం? ఓల్డ్ పిస్టల్. పిస్టలా? ఓరు బాబురే, అయినా రాజుల మీద పట్టమేంటరా? మొన్నేమో కత్తి, వాళ్ళేమో పిస్టల్. కొంప తీసి రాజుల ఎవరైనా హ్యాండ్ ఇచ్చిందా?
అది కదా, ఈ రాజుగారు పులిని బాగా ఏటాడతారని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ రాజుగారికి పిస్టల్ గిఫ్ట్కి ఇచ్చారంట. అయితే నాటు తుపాకీ వాడే రాజుగారికి ఈ బుజ్జిపుండ బాగా నచ్చేసిందంట. అందుకే అందరి ముందు కాల్చాడట. బాగా పనిచేసిందా? చేసింది. పిస్టల్ రాజుగారి దగ్గర ఉండిపోయింది, కానీ పిస్టల్ ఉన్న గుళ్ళు బ్రిటిష్ వాడి గుండెలో దిగిపోయినాయి. అమ్మ దస్తది, రాజుగారు ఎంత పని చేశారు? ఏంట్రో అయినా సేట్ గాడికి పిస్టల్ ఎందుకు అప్పుడు? సేట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో యాంటిక్ మ్యూజియం పెడుతున్నాడు. మ్యూజియం అంటే తెలుసు, యాంటిక్ అంటే ఏంటి? యాంటిక్ మ్యూజియం అంటే పురాతన వస్తువులు పెట్టి చూడనమాట. అవునా? అయితే సేట్ గారి ఇంట్లో ఉన్న ముసలాన్ని తీసుకొచ్చి పెట్టేచ్చు కదా, మంచి యాంటిక్ పీసు. కొంచెంటే నేను కూడా విగ్రహాల్లో కలిసిపోతుండ్రా. ఆ ముసలోడు ఎక్కడ చూసేస్తాడో భయంతో చచ్చాను తెలుసా? రారా రే, అయినా ఇంత పెద్ద కష్టం వస్తుంది, అంత చిన్న పిస్తులు ఎక్కడ దిగుతావురా? పదా ఎలా బుజ్జిపుండి ఇందులో భద్రంగా ఉందిరా. సెట్ చాలా కష్టపడి తెచ్చాం. ఎలా అయినా 70 ఇవ్వు. 40 60 కుదరదు. జస్ ఈ డాన్ ఇచ్చిన మాట చెప్పిన టైం పెట్టిన ప్రైస్ ఫిక్స్. సెటో 50 ఫిక్స్ చేసుకో. ప్రైస్ ఫిక్స్ చేసావు, పొజిషన్లో ఎప్పుడు ఫిక్స్ అవుతావు? ఈ 50 అంబానీ అవ్వచ్చు కానీ డాన్ అవ్వలేము. ఎంత కావాలి రాజా? ఫ్లైట్ దుబాయ్ డాన్ మొత్తం 10 లక్షలు. ఇది ఒక అమ్మాయి హ్యాండ్. హ్యాండ్ కున్న ఫింగర్ చూడండి, ఫింగర్ కున్న రింగు చూడండి. ఆఫ్రికన్ రేర్ డైమండ్. జోస్ అలుకాస్ షాప్లోకి వచ్చింది. సాయంత్రం కల్లా ఎవరో డబ్బున్న వాడి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లే నా ఇల్లు అయితే నీకు 30 లక్షలు ఇస్తా. కృష్ణవి క్రిస్ డాన్ అయిపోవచ్చు. సాయంత్రం కల్లా ఈ రింగ్ నీ చేతిలో ఉంటుంది. నా 30 లక్షలు రెడీ చేసుకో. బాగా టెన్షన్ వచ్చేస్తుంది. మనం మారుస్తుంది రిజర్వ్ బ్యాంక్ నోట్ కాదు, వస్తువులు రాజు నోటు. అందుకే టెన్షన్. భగవంతుడా, వాటికా కా తలకే లేదు సార్, వీటికి సార్. బాగా నోటు మార్చుకోవాలి పెట్టి, నోటు మార్చుకోవాలి పెట్టి. పోలీస్ చంద్రబాబు ఈసరిగంటమ్మా కార్డ్ ఏది? పర్స్ ఏది? యూ డోంట్ బ్రింగ్? ఐ డోంట్ బ్రింగ్. ఓ ఎప్పుడు ఇదే జరుగుతుంది. మైండ్లెస్ మెమరీ. మళ్ళీ వచ్చుకుంటాను సార్. సరే సరే కానీ చాలా చూసాం. అన్నింటికి ఇదే వాడుకోండి సార్. ఒక కర్రీ, ఒక సాంబార్ కట్టండి. అలాగే. ఎంత? కూర 10 రూపాయలు, సాంబార్ 10 రూపాయలు అయ్యా. మొత్తం 20 రూపాయలు. 20 పోయినా 440 మిగులుద్ది. త్వరకొని పచ్చడి వద్దమ్మా. ఈ పచ్చడికి డబ్బులు వద్దయ్యా, కొత్తగా పెట్టాము. రుచిగా ఉంటే మీరే వస్తారుగా. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి బాబు. యారా ఏమైంది? నోటికి మార్చలేదు. ఆవిడ మోసం చేయడం కరెక్ట్ కాదురా. మరి ఎక్కడ మారుస్తావు? మోసం జరిగే చోటే. సార్ మీరు ఆడండి సార్, మీరు పక్క వచ్చాను సార్. అన్న ముందుకెళ్ళండి. 500 చేయండి. చిల్లర లేదు, లోపలికి వెళ్ళి తీసుకొస్తా. ఆడిచ్చే నోటు అన్నిసార్లు చూస్తున్నాడంటే మరి మనం ఇచ్చిన నోటు
వదిలే బా వెళ్ళిపోయి బా. ఈ పని నేను చేయలేను సార్, సారీ. రేయ్, నీ కాన్ఫిడెన్స్తో పాటు నీ సిన్సియారిటీ కూడా నచ్చింది. ప్రాబ్లం ఏంటి? డబ్బు ఇవ్వకపోతే ఉద్యోగం రావట్లేదు సార్. ఎంత కావాలి? 2 లక్షలు సార్. రేయ్, తీసుకో. సార్ షూరిటీ బెడ్ నా దగ్గర ఏం లేదు సార్. నువ్వున్నావుగా. నేనా? టాక్సీ షెడ్ ప్రింటింగ్ ప్రెస్సే కాదు, నాకు ఇంకో బిజినెస్ కూడా ఉంది. మనుషుల అవయవాలు అమ్మడం. నెల నెల 25,000 కట్టాలి. అలా కట్టలేదనుకో, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నీ కిడ్నీ, సెకండ్ ఇన్స్టాల్మెంట్ నీ కళ్ళు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టేస్తాను సార్. థ్యాంక్ యూ. బావా ఇదేనా పిచ్చా? 2 లక్షల కోసం నీ బాడీలో పాటలు జల్దీ కానిండి రా. అమ్మేసా తెలుసా? జాబ్ వచ్చాక మంత్లీ కట్టేయచ్చు కదరా. అది కాదురా. ఏం కాదురా. Your diamond ring is ready, sir. ప్యాక్ చేసి తీసుకొస్తాను. 5 minutes వెయిట్ చేయండి. యా షూర్. థ్యాంక్స్ అండి, మళ్ళీ వస్తాం. ఏమైందిరా? కష్టం రా, లోపల చాలా కెమెరాస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కార్ తెచ్చావా? ఇటీ. ప్లాన్ ఏ. సారీ సార్, సారీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి సార్? ఏం లేదు, పొరపాటున మన బ్యాగ్స్ ఎక్స్చేంజ్ అయినాయి. ఓ అవునండి, సారీ. ఏమైందిరా? మొత్తం రివర్స్ కొట్టింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్లాన్ బి. ప్యాకెట్ నేను పనిలో. లక్ష్మిని ఈజీగా వస్తాను కదా బా. వచ్చిందా? ఏది? నేను చెప్పింది నీ గర్ల్ ఫ్రెండ్ శ్రీలక్ష్మి గురించి కాదు, నీ చేతిలో ఉన్న ధనలక్ష్మి గురించి. ఓ బాగా కూర్చేసావు. నేను లక్ష్మికి ఫోన్ చేసి వస్తాను. నేను టిఫిన్ చేస్తాను. తిని. లక్ష్మి వచ్చాను, బిల్ కట్టాలి. హలో, హాయ్ శ్రీ. ప్రస్తుతానికి డబ్బు వచ్చింది, రేపు జాబ్ వస్తుంది, ఎల్లుండి మీ బాబుకి అల్లుడు వస్తాడు. ఈ 2 వస్తేనే కదా నీ బాబు నిన్ను నాకు ఇచ్చేసేది. సరే, గుడ్ న్యూస్ చెప్దామని చేశాను. రేపు కలుస్తున్నాగా. ఓకే, బాయ్.
వద్దు పో. సార్ సార్ వద్దు, మళ్ళీ వెళ్ళు. తీసుకోండి సార్. నీకే చెప్పేది, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్ వద్దు, వద్దు, వెళ్ళు. 20 రూపాయలే సార్. బిస్కెట్స్కి వెళ్ళవమ్మా. ప్లీజ్ సార్, వద్దని చెప్పానుగా. తీసుకోండి వద్దు సార్. వద్దు. సార్ సార్ 20 రూపాయలే సార్. సార్ ప్లీజ్ నమస్తే. సార్, తీసుకోండి. గుర్తుపట్టారా? లేదు. అదే సార్ మన కవర్లు ఎక్స్చేంజ్ అయ్యాయి కదా చాస్ అల్కాస్ లో. మీరు తిరిగి ఇచ్చేసారు, అందుకే థ్యాంక్స్ చెప్తాను వచ్చా సార్. చెప్పావు కదా, మళ్ళీ చెప్పాలనిపించి. విండో వేసుకో, వేసి పోద్దు. థ్యాంక్స్ అన్నా. సూపర్ సక్సెస్ అన్నా చిల్లర తీసుకో. అట్లా వచ్చాక చిల్లరతో పనే ఉందిరా. ఇంకా అగు ఇది కూడా ఉంచుకో, పండగ చేసుకో. థ్యాంక్స్ అన్నా. ఏమైందిరా? నిన్నే ఏమైంది? డబ్బులు కవరు పోయిందిరా. పోయిందా? ఎక్కడరా? ఫోన్ బూత్లో. అలా ఎలా పోయిందిరా? అదే తెలియట్లేదురా. మడత పెట్టిన కళామందిర్ కొత్త కవర్ దొరికిందా? లేదు. భయ్యా మడత పెట్టిన కళామందిర్ చిన్న కవర్ దొరికిందా? చూడలేదు. ఎర్ర కవర్ చిన్న దొరికిందా? లేదు. రా. ఎంత ఎతికేం లాభం రా. ఒకవేళ దొరికినా ఎవడు తిరిగిస్తాడు? మరేం చేద్దాం? డబ్బులు పోయినాయి అని వెళ్ళి వసూలు రాజుకు చెప్పేద్దాం. చెప్పేద్దామా? మన దరిద్రుడు తెలుసు ఆ డబ్బులు అడిగి వెళ్ళాలని చెప్పేద్దాడు. డబ్బులు ఇవ్వగానే పోయినాయని చెప్తే నమ్మడానికి విపి రాజా కాదు, వసూలు రాజా. బావా నా దగ్గర రెడీ ఉంది. ఇంక నీ ఐడియా లాపుతావా? ఇప్పటికే జరిగించాలి. మరి అదే నా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు, నీ కాన్సన్ట్రేషన్ లాస్ అయింది. ఇవన్నీ కదరా నెక్స్ట్ టైం జరుగుతుంది టెన్షన్ కన్నా నా దగ్గర ఉన్న ఆప్షన్ బెటర్. ఏంటి? మొన్న శ్రీలక్ష్మి ఏటీఎం దగ్గర గార్డ్ని చూసింది, నేను ఆ గార్డ్ వెనకాల ఏటీఎం చూసాను. అయితే చూసింది చాలు. ప్యూర్ ఆఫ్రికన్ ఒరిజినల్ డైమండ్, వారంటీ కార్డు కూడా ఉంది. సేటు ఒకసారి రా. ఏంటి వాళ్ళెవరు? మనలో చెప్పేం కాదు. ఐటీ రెడీని జరుగుతుంది. వరుసగా పౌండ్ బ్రోకర్ షాప్స్ అన్న టార్గెట్ చేశారు. నెక్స్ట్ షాప్ నీదే, వెళ్ళు వెళ్ళు. సేటు దుబాయ్ ఫ్లైట్ టైం అయిపోయింది. డౌన్ పొజిషన్ వెయిటింగ్ అక్కడ. ఉప్పుకి ఊరగాయకి సరుకు ఇచ్చేస్తున్నాడు, ఈ డౌన్ అయిపోతాడు. రాజా ఈ డబ్బు తీసుకెళ్ళిపో. ఫోన్లు వస్తే ఎత్తబాకు నాయనా. ఓ పని చేద్దాం, రోల్స్ రివర్స్ చేద్దాం. నేను వెళ్ళి 5 నిమిషాలు మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి కొట్టుకొచ్చు. చా ఎవడ కథ ఆడే హీరో, ఇది నీ కథ. పైన కాలం లేదు. నువ్వు పుట్టాలన్నా కోరి కట్టాలన్నా తాడో పేడో చాపో రేవో తేలాలన్నా అరచేతుల్లో వైకుంఠాన్ని చూడాలన్నా స్వర్గం వచ్చి బాకిట్లోనే నిలవాలన్నా ధనము మూలమని చాటుతుంది ఇహము పరము అన్ని మాని మాని ధనము అభయమని తెలుపుతుంది మాని
దొరికిందిగా. అంటే దుబ్బేద్దామా? దుబ్బేస్తే దొంగతనం, దొరికితే అదృష్టం. మనం దొంగలం కాదు, అదృష్టవంతులం. పైనున్న పరమాత్మైనా ఈ పైసా పరమవుతాడు. వరమణికితే ఆ పైసానే కరుణగా మళ్ళీ చేస్తాడు. ఆవారా అయినా గాని, అంబానీ అయినా గాని, ఈ పైసా పరపతి కోసం మళ్ళీ మళ్ళీ వెతికేస్తారు. ఉరుకు పలుకు ఎదుకు బొతుకు అదురు బెదురు ఏమైనా మనిషిని నడిపే ఇంధనమంటే దానమే. దానము మూలమని చాటుతుంది మాని, ఇహము పరము అన్ని మాని మాని, ధనము అభయమని ఎరుకుతుంది మాని, సాటి లేని గాని మాని మాని. చెప్పవే పిస్తల్. మా చుట్టాగాడు చాలు ఈ పాడి పని అయిపోయేది. ఏది ఈకుంటాడా? ఏం చేస్తాడు? లెఫ్ట్ లో గన్ పెట్టి రైట్ లో వసూలు చేస్తాడు. ఎట్లా పెడతాను గన్? ఇట్లానా? ఇలా కూడా పెడతాడు. ఏరా ప్రతి కథ కంచికొస్తుందంటారు, కానీ మన కథ ఏంట్రా వసూలు డెన్కి వచ్చింది. ఈ డెన్ నుంచి మన వస్తువులు బయటికి తీసుకురావాలంటే గజకర్ణ గోకర్ణ టొక్కుటమారా గటకట గండేరా రాజపూర్ టొక్కర విద్యలని తెలుసుండాలరా బాబా.